టార్గెట్ పెడితేనే చక్కగా పని చేయరు అధికార యంత్రాంగం. ముళ్ళుగడ్డతో పొడిచినట్టు పొడుస్తూనే ఉన్నారు వాళ్ళని. ఆడ సాదా పైన మరి అసైన్డ్ భూములై భూభారతీయే నత్త నడక కొనసాగుతుంది. నెలలకు లక్షల లక్షల జీతం తీసుకుంటూ నేను అధికారుల గురించి నేను పదే పదే మొత్తుకున్నా చాలాసార్లు. ప్రభుత్వానికి మొరబెడుతున్నా నేను. వాళ్ళని ఈ భూభారతి అవగాహన సదస్సులు పెట్టినప్పుడు ఎట్లయితే వాళ్ళని గ్రామాలకు పంపించిరో ఈ తహసీల్దార్లను ఇప్పుడు కూడా నెలకు ఒక్కసారి 2 సార్లు కంపల్సరీ పెట్టురు ఈ ప్రోగ్రామ్. ఏం తప్పు లేదు. ఊరికి ఒకసారి టెంట్ వేసుకోవాలి. ఆ రైతుల సమస్యలు ఏంది, అలా భూముల కథ కార్ఖాన ఏంది, ఏ భూమి సమస్య ఎట్లుంది, అక్కడనే ఓ లాయర్ నెంబర్ పెట్టుకుని పోవాలి. భూ నిపుణులను ఈ భూ చట్టాలకు సంబంధించిన నిపుణులను దొరకపోవాలి. సమస్య అక్కడికక్కడ సాల్వ్ చేయాలి. సింపుల్, చాలా సింపుల్ వచ్చిపోతాయి సమస్య. అట్లా వాళ్ళని ఆనే ఎంఆర్ఓ ఆఫీసులన్నీ ఆయన ఏసీ గదులలో ఫ్యాన్ గదులలో కూర్చోబెడితే వాళ్ళు ఇంకెన్నేళ్ళైనా కూడా మీ లక్ష్యాన్ని ఏరుకోలేదు ప్రభుత్వం. లక్షల లక్షలు జీతం తీసుకుంటారు. పోతే ఆయన ఎంఆర్ఓ ఈ పెద్ద నెల దాని మీద పెడతాడు, తమ మీద ఇట్లా కూర్చోండి, ఎదురుగా రాజకీయ నాయకుడు మాత్రం మాట్లాడుతూ ఉంటాడు. పక్కనోడేమో ఆ డాక్యుమెంట్లు ఇస్తూ ఉంటాడు. మెల్ల నిమ్మలంగా పొద్దుగాల 10-11 పోవాలి. ఒక్క ఫైల్ అటు ఇటు అన్నమో లేదో మధ్యాహ్నం అవుతుంది, లంచ్ చేయాలి. లంచ్ 1, 2, 3 దాకా మెల్ల వేయాలి. 3-3:30 వచ్చి ఒక 2 ఫైల్ అటు ఇటు చేసి ఛాయ్ తాగానే ఛాయ్ తాగి మళ్ళీ టిఫిన్లు చదువుకొని అవి చదువు ఇది చదువుకు ఆయన టైం అయిపోతుంది. గిదే దుకాణం అవుతుంది. లక్షల లక్షలు తీసుకొని జీతాలు తీసుకుంటున్నటువంటి తహసీల్దార్లు కానీ మిగతా అధికారులు కానీ గ్రామాలకు పరుగులు పెట్టిపోయి కాంగ్రెస్ మొన్నదాకా మంచి పని చేసింది. ఇట్లా ఉరికిపోయి వాళ్ళని ఏంగా తప్పేం లేదు. వాళ్ళు లక్షల లక్షలు జీతాలు తీసుకుంటారు. వాళ్ళకి బుక్కినంత అన్నం లేకపోతే రైతులు పెడతారు ఊరాల భోజనం పెట్టి బాబు అంటే మా పెట్టిస్తారు. అలా అట్లేమో వెనక పోయేటాలు కాదు. నెలలో 2 సార్లు ఏదైనా గ్రామాన్ని విజిట్ చేయాలి. అక్కడిని టెంట్ వేసుకొని కూర్చోవాలి. పొద్దుగా దాకా ఆ గ్రామ పరిధిని పని చేయాలి తహసీల్దార్ అని పెట్టురు. ఈ మంత్రులు వస్తే మంత్రులు ఊరుకుడు, ప్రోటోకాల్ ఊరుకుడు, కలెక్టర్ ఊరుకుడు. ఈ మంత్రులు కూడా పర్యటనలు కూడా డేట్లు ప్రభుత్వమే ఫిక్స్ చేయాలి. నెలలా ఈ ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఈ శాఖ మంత్రి కానీ ఇప్పుడు మాత్రమే పర్యటన చేయాలి. అప్పుడే అధికారులు అందుబాటులో ఉండాలి. సింపుల్. ఆయన బుద్ధి పుట్టినప్పుడల్లా అవతలోడు ప్రతిపక్ష పొడి కూడా విమర్శించినప్పుడల్లా ఎగేసుకొని పోతా. అప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అధికారులు అందరూ రావాలి. సమయం వృధా. ఈడ తహసీల్దార్ ఆఫీస్ కాడ రైతు కాగితాలు పట్టుకొని నిలబడతాడు. కలెక్టర్ ఆఫీస్కో అన్నో ఎన్నో మంత్రి వచ్చిండు రివ్యూ అని పోవాలి. పొద్దుగా దాకా కూడా రాడు. రేపు చేస్తా పో బాబా అని వచ్చినాక ఎప్పుడు మళ్ళీ అది కూడా మీటింగ్ అయిపోతే మనం ఈయన ఎదురు చూసాడు. సో ఇటువంటి దుకాణం కూడా పనిచేయాలి. సో సబ్జెక్ట్ డివేట్ అవుతుంది. సో ఎప్పటిలోగా చేయాలనే దానిపై తేదీ నిర్ణయించలేదని సమాచారం. అలాంటప్పుడు రైతు భరోసా నిధులు ఎలా విడుదల చేస్తారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. సంక్రాంతికి భరోసా నిధులు వస్తాయా లేదా అనేది ఎదురు చూడాలి.